అందరికీ నమస్కారం. మేము రీసెంట్గా కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం గిరి ప్రదక్షిణ కోసమని. గిరి ప్రదక్షిణ ఎలా చేశాం అండ్ రూట్ అండ్ లొకేషన్స్ ఈ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ కొండగట్టులో ఏంటి గిరి ప్రదర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసి మందమరి నుంచి వచ్చినాం ఫ్రెండ్స్. చాలా మంది ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6. ఇవాళ పున్నమి ఇంకా మంగళవారం అవ్వడం వల్ల చాలా రష్ ఉంది. ఫస్ట్ టైం ఇలా దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అను పట్టుకో. భలే నవ్వుతాడు, పులిగాడు ఎంజాయ్ చేస్తాడు వాడు. సంక్రాంతి సినిమా ఉంది రాజు అనగనగా ఒక రాజు చెమక్ చంద్రం వస్తాడు కూడా. వీళ్ళిద్దరు ఇప్పుడు రాజులా. నచ్చినట్టు పెట్టా ఖుషి అని పెట్టు నచ్చిన. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మొత్తం మట్టి రోడ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ ఫారెస్ట్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ లేక్ వ్యూ ఉంటాయి. చిన్న పెద్ద అందరూ రామనామం జై హనుమాన్ అంటూ వెళ్తూ ఉంటారు. ఆ జపం వింటుంటే అస్సలు అలసటే రాదు. మన తెలంగాణలో కొండగట్టు అంజన్న స్వామి అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన క్షేత్రం. కొండగట్టు వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళగలరు. ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే క్షేత్రం. కొండగట్టు వెళ్ళిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కొండ చుట్టూ మొత్తం 6 to 8 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. 2 or 3 కిలోమీటర్స్ వరకు రోడ్డు ఉంటుంది. తర్వాత అంతా మట్టి రోడ్డు వస్తుంది. చాలామంది ఇక్కడ దర్శనం చేసిన తర్వాత వాళ్ళకి జాబ్స్ దొరికాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి, లైఫ్లో పాజిటివిటీ వచ్చిందని చెప్తారు. అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని అనుకోండి. దారి మధ్యలో ఒక బావి అండ్ ఒక చిన్న శివయ్య టెంపుల్ ఉంటుంది. అందరూ అక్కడ ఆగి బావిలో నీళ్లు మీద చల్లుకొని శివయ్యకు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. కొబ్బరికాయ ఎలా ఉంది రావలి? ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకు ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా అనిపించలేదు. ఇప్పుడు అని పడిపోయా నేను. ఈసారి రై 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 అని ఉరికాను. నీకు ఎలా అనిపించింది రావాలి? చాలా హ్యాపీగా దేవుని దర్శనం అనిపించింది. అంతా ఓకే ఉంది కానీ మా చిన్న భక్తులు మాత్రం నడవడానికి సిద్ధంగా లేరు. చిన్న భక్తులు చిన్న భక్తులకు దారిలోనే ఆకలి అయింది. ఒకరు పడిపోయిళ్ళు, ఒకరు మమ్మీ మాత్రమే ఎత్తుకోవాలని ఫిక్స్ చేశారు. ఇలా సంతోషంగా మా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాము. ఇంకొక 2 అడుగులు మాత్రమే బాకీ ఉంది. మధ్యలో ఉప్మా కూడా పెట్టారు కానీ మాకెవరికి దొరకలేదు. 1 ప్లేట్ వచ్చింది. ఆ ఉప్మా ఎవరికి ఇవ్వబోతున్నావు? దారిలో రాళ్ళు రప్పలు కూడా ఏర్పరచుకున్నాము. చెప్పు.
అందరూ తిరగాల్సింది. నేచర్ చాలా బాగుంది. రామనామము, ఆంజనేయ స్వామి నామము అందరం అనుకుంటూ అందరితో పాటు నడుస్తూ వచ్చాము. చాలా బాగుంది. నీకు మాటలు లేవా? నడవరా తినాలనుకుంటున్నారా? కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తారు. కొందరు కష్టాలు పోవాలని, కొందరు భయాలు పోవాలని, ఇంకొందరు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలని ఇంకా ఎన్నో మొక్కులు చెల్లిస్తారు. ఇది వచ్చేసి బేతాళ స్వామి టెంపుల్స్. ఈ టెంపుల్ కానుకొని ఒక పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయిని హద్దుకొని కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది. పడలే, ప్రామిస్ పడలే పో. ఓకే, సేవ్ చేయలేదా? సేవ్ చేయలే నేను. సేవ్ చేయలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొమ్మిది అవుతాను.